వార్తలు వాస్తవాలు ఒకవైపు కరోనా మళ్లీ కమ్ముకొస్తుంది. JN1 వేరియంట్ భయపెడుతుంది. అంత అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలో అయితే 60 ఏళ్లు పైబడ్డ వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఒకవైపు రైతు బంధు రూపాయే వచ్చింది అంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దళిత బంధు రాలేదు, ధాన్యానికి ధర దక్కలేదు అంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో మరి కొత్త ప్రభుత్వం ఎటువంటి అమలుకి పూనుకుంటుంది, వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి ఎటువంటి పరిష్కారం చూపిస్తుంది సమస్యలు కానీ అంతా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే, మరోవైపు మెయిన్గా చూసుకుంటే దొడ్డిదారిన రాయలసీమ నిఫ్ట్ నిర్మాణం పనులు జరుగుతున్న వార్త ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజులుగా కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ పనులు జరుగుతున్నాయి. KRMB ఆదేశాలను బేఖాతరు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. పోలింగ్కి ఒక రోజు ముందుగానే కూడా వాళ్ళు చేసిన విషయాన్ని కూడా మనం చూడొచ్చు. సాగర్లో వాళ్ళు ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి బాలరాజు యాదవ్ గారు, అదేవిధంగా అనలిస్ట్ పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. అంటే బాలరాజు యాదవ్ గారు ఎట్లా చూస్తారంటే, మనం నిజంగా పోలింగ్ స్టార్ట్ అవుతుంది అనుకునే సందర్భంలో మనం ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేసిన సందర్భాన్ని చూసాము సాగర్లో. ఇప్పుడు నెల రోజుల నుంచి రాత్రిపూట రహస్యంగా సీమ లిఫ్ట్ పనులు జరుగుతున్నాయి. ఎట్లా చూస్తారు? ముందుగా మీకు అదేవిధంగా టీవీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్లో పెద్దలు పాపారావు గారికి నమస్కారం. స్వేచ్ఛ గారు, ప్రధానంగా ఇలా అనేక అంశాలని ఇలా తెరపైకి వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే కేసీఆర్ నాయకత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోకి వెళ్ళిపోయిందో, ఇలా తెలంగాణపై మళ్ళీ కుట్రలు మొదలైనవి. అది నీటి రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ఉపాధి రంగంలో కావచ్చు, అనేక రంగాల్లో. ఇలా ప్రధానంగా ఎలక్షన్ జరుగుతున్నప్పుడే ఎప్పుడైతే సర్వేల పేరుతోటి అడావుడి చేస్తూ ఇక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీకి అధికారం రాబోతుందని చెప్పినామో, వెంటనే ప్రధానంగా ఎలక్షన్ జరిగే ముందు రోజే ఇలా నాగార్జున సాగర్ పైన పెత్తనం ఉంది. ఇలా గోదావరి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ బోర్డు అయినా కావచ్చు, కృష్ణా రివర్ సంబంధించిన మేనేజ్మెంట్ బోర్డ్స్ ఉన్నవి. ఆ బోర్డ్స్ ప్రకారం ఆ బోర్డ్స్ ఎవరి ఆధీనం, ఆ బోర్డు ఏదైతే చెప్తుంది ఏ రాష్ట్రం ఆధీనంలో ఏ ప్రాజెక్ట్ ఉండాలని చెప్పేసి. నాగార్జున సాగర్ సంబంధించి తెలంగాణ ఆధీనంలో ఉంది, శ్రీశైలం సంబంధించి ఆంధ్ర ఆధీనంలో ఉంది. దానికి సంబంధించిన వాటర్ సరఫరాలో కావచ్చు, వాటర్ సంబంధించినటువంటి వారికి కేటాయింపుల విషయంలో కావచ్చు, కృష్ణా ఏదైతే రివర్ ఏదైతే వాటర్ మేనేజ్మెంట్ ఉందో వారు చూసుకుంటాయి. కానీ కృష్ణా రివర్స్ మేనేజ్మెంట్ ఏదైతే వాటర్ రివర్స్ మేనేజ్మెంట్ ఖాతరు చేయకుండా ఏదైతే తెలంగాణ ఆధీనంలో నాగార్జున సాగర్ యొక్క సగం డ్యామ్ని ఆక్రమించడం కావచ్చు, యథేచ్ఛగా నీటిని విడుదల చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిన పరిణామాలని తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. కానీ ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పటికి వచ్చి వారు 12-13 రోజులు అవుతా ఉంది. అసలు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి ఎందుకు ఆక్రమణ జరిగిందో ఇంతవరకు రివ్యూ జరగలేదు. అదేవిధంగా శ్రీశైలం సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే సుమారు 2-3 నెలలుగా అక్రమంగా ఏదైతే గతంలోనే తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పోతిరెడ్డి పాడు సంబంధించిన రెగ్యులేటరీ కమిటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అనేక రకాల అపోహలు ఉన్నాయి. అక్రమంగా నీ యొక్క రంధ్రాన్ని సంబంధించి పెద్దగా చేసి అక్కడి నుంచి నీటిని ఎక్కువ తరలించకపోయే ప్రయత్నం అప్పుడున్నటువంటి రాయలసీమ వైఎస్ రాజశేఖర ప్రభుత్వం చేసింది. దానిపైన తెలంగాణలో ప్రజా సంఘాలు కావచ్చు, ఎంత నీటి వనరులకు సంబంధించిన మేధావులు కావచ్చు, ఇరిగేషన్ నిపుణులు కావచ్చు, అదే ఇంజనీర్లు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున వారు లేవనెత్తిన అంశాలన్నీ కూడా. కాబట్టి ఏ విధంగా పోతిరెడ్డి ఎడ్రెగ్యులేటర్ చేస్తే చాలామంది నాయకులు అప్పుడు కాంగ్రెస్ పార్టీలు, ఈరోజు చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి డీకే అరుణ కావచ్చు, ఈరోజు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అంటకాగినటువంటి ఈరోజు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కావచ్చు, ఏ విధంగా ఆ రోజు గోదావరి రివర్స్ ఏదైతే మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఆ రోజు ధవళేశ్వరం ప్రాజెక్టు కోసం వాస్తవానికి ఎందుకు ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందుకు ఇక్కడ పునరుద్ధరించ జరిగిందనే అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించుకోవాలి. ఆ రోజు 2007లో ఇక్కడ అనేక మంది ఇరిగేషన్ నిపుణులు 158 అడుగులకు 152 అడుగులకు సంబంధించి ఎత్తుపైన తమ్మిడియట్టు దగ్గర ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ ప్రాజెక్టు ముందుకు పోదనే ఆలోచన ఏమో ఇరిగేషన్ నిపుణులు చెప్తా ఉంటే, ఒకవైపు ఆ రోజున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 152 అడుగులకు ఎత్తుకు అనేది పెట్టాలని చెప్పింది. దాని ద్వారా ఏం జరిగింది, ఆ రోజు మహారాష్ట్రలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మొత్తం కూడా మునిగిపోవడం కావచ్చు, ఆ రోజున్నటువంటి ఏదైతే చట్టాలు ఏదైతే ఉన్నాయో అనుమతించకుండా ప్రాజెక్టును ఆపిర్రు. ఆ ప్రాజెక్టును ఎందుకు ఆపిరంటే కుట్ర ఏంటంటే, ధవళేశ్వరం దగ్గర నీటి జలాలు అయితే గోదావరి పైన ఎప్పుడైతే ఇక్కడ తమ్మిడెట్టు దగ్గర ఇంత లోతు కడితేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది, కింద ఉన్నటువంటి ధవళేశ్వరం దగ్గర వాటర్ యొక్క శాతం తగ్గుతుంది. కాబట్టి దీన్ని కావాల్సుకొని DPR రూపొందించడంలో 152 అడుగులు ఇవ్వడం అనేది అదే జరిగింది, 152 మీటర్లు ఇవ్వడం జరిగింది. తదనంతరం అక్కడ ధవళేశ్వరం సంబంధించిన నీటి ఆగుదని చెప్పేసి అక్కడ కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలను గ్రహించిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాగానే స్వేచ్ఛ గారు డెఫినెట్గా ప్రయత్నం చేసి దాన్ని 148 మీటర్ల మీటర్ల సంబంధించి దాన్ని తగ్గించేసి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని కాళేశ్వరం రీరిజన్ చేసేసి దీన్ని ప్రాజెక్ట్ చేయడం జరిగింది.
ఇలా కాళేశ్వరం పైన కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, మేడిగడ్డ పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లో వీరికి తెలియదు, ఎన్ని కాలువలు దూరో తెలియదు, ఎన్ని సొరంగాల కిలోమీటర్ తీసిరో తెలియదు, ఎన్ని అండర్ సర్జిబుల్స్ ఉన్నాయో వీరికి తెలియదు, అదేవిధంగా ఎన్ని సంబంధించిన బ్యారేజ్లు ఉన్నాయో వీరికి తెలియదు. కానీ ఒక బ్యారేజ్కి చెప్తున్న టీవీ ద్వారా మనం స్వేచ్ఛగా డిస్కస్ చేసుకోవాల్సి ఏమంటుందంటే 3,358 కోట్లతో నిర్మించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టులో 86 పిల్లర్లు ఉన్నవి. 86 పిల్లర్లో 81 పిల్లర్ వద్ద క్రాక్ వచ్చిందని చెప్పినారు. అది కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వారు తదంతర ఎలక్షన్ సమయంలో రావడం, అడావుడి చేయడం, తెలంగాణ ప్రభుత్వం మీద ఏదో బూచి చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. పాపారావు గారు ఎట్లా చూస్తారంటే ఎందుకు ఈ సందర్భంలో ఇదంతా జరుగుతుంది అంటారు? సీమ లిఫ్ట్ పనులు రహస్యంగా చేయడం కావచ్చు, గతంలో కూడా కేఆర్ఎంబీ ఆదేశాలు చాలాసార్లు బేఖాతరు చేసిన సందర్భం ఉంది ఏపీ. అంటే తెలంగాణ ప్రభుత్వం తన హడావిడిలో తనుంది. యాక్చువల్గా ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాధాన్యతలుగా మీకు ఎలక్షన్ పోలింగ్ రోజు అనుకుంటా ఈరోజు ఆ రోజు నాగార్జున సాగర్ మీద వాళ్ళ పోలీసులు వచ్చి ఆంధ్ర పోలీసులు అది దాని మీద కెమెరాలు ధ్వంసం చేసి గేట్లు తెరవడానికి ప్రయత్నం చేయటం, ఆ రోజంతా ఆరోపణలతో గడిపారు. ఏమని ఇదేదో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొమ్మక్కై చేస్తున్నాయని చెప్పి. కానీ అది ఇంకా కొనసాగుతుంది అదే ధోరణి. ఎలక్షన్ అయిపోయింది కదా, కొనసాగుతూనే ఉంది అదే ధోరణి. సరే, ఇప్పటికీ లెఫ్ట్ కెనాల్ ఆంధ్ర వాళ్ళ చేతిలోనే, ఆంధ్ర పోలీసుల చేతిలో కానీ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చేతిలోనే ఉందనేది. అంటే ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ ఎందుకు ఉంది ఇంకా ఇప్పటికీ మీ ఇందాక చెప్పిన నాకు ప్రాజెక్టుల గురించి పెద్దగా లోతైన అవగాహన లేదు కాబట్టి మిత్రులు చాలా వివరంగా చెప్పారు బాలరాజు గారు. అయితే దానిలో నేను చెప్పేది ఒకటి, ఇక్కడ మీరు ఇప్పటికీ వాళ్ళంత ధైర్యంగా ఎందుకు చేయగలుగుతున్నారు? కొత్త ప్రభుత్వం వచ్చింది, అప్పుడంటే ఎలక్షన్ రోజు కాబట్టి ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదని చేశారు. కానీ ఈ రోజుకి ఎందుకు చేయగలుగుతున్నారంటే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దేంతో బిజీగా ఉందంటే లోపాలు వెతికే పనులతోనూ ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వెతికే పనులతో, అంటే గత ప్రభుత్వం చేసిన పనుల తాలూకు ప్రాబ్లమ్స్ వెతికే పనిలో ఉంది తప్పితే తన ముందున్న ప్రాబ్లమ్స్ని పరిష్కారం చేసే పనిలో లేదు. ప్రజల తాలూకు సమస్యల్ని పరిష్కారం చేయకుండా గత ప్రభుత్వం ఏదో తప్పులు చేసిందనే దాని మీద దాని ఫోకస్ అంతా ఎక్కువ భాగం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల్లో వాళ్ళు అమలు జరిపింది చేయూతలో ఒక భాగం మాత్రమే, ఏమి ఆరోగ్యశ్రీ దానిలో ఖర్చు ఏమీ లేదు. ఖర్చు వచ్చినప్పుడు ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి 10 లక్షల దాకా. ఆ రెండో పార్ట్ ఒకటి ఉంది, దాంతోపాటు ఆరోగ్యశ్రీతో పాటు ఇంకోటి చేయూతలో ఇంకో అంశం కూడా ఉంది, 4,000 రూపాయల పెన్షన్ ఇదేదో, అది చేయాల, అది ఇంకా టైం రాలేదు ఏదైనా కానీ. అలాగే ఏంటంటే దీనిలో ఏది మన మహాలక్ష్మి పథకంలో జరిగింది ఒకటే, ఉచిత బస్సు పథకం 2,500 రూపాయలకి సంబంధించి ఇంకా పూర్తిగా ఇది జరగాలి, నెల వస్తే జరగాలి మరి అది. తర్వాత ఇంకోటి ఏంటి, దాంతోపాటుగా మీకు గ్యాస్ సిలిండరు 500, అదైతే ఇమీడియట్గా చేయొచ్చు ఎందుకంటే గ్యాస్ సిలిండర్ రీఫిల్కి వస్తూనే ఉంటాయి కాబట్టి 500కి చేయొచ్చు. కానీ అది జరగల కాబట్టి ఏంటంటే 2 గ్యారంటీలు అమలు చేసామని చెప్తున్నారు కానీ ఆ 2 గ్యారంటీల్లో కొంత భాగాలే అమలు జరిపారు. ఎందుకంటే 2 గ్యారంటీల్లో సబ్ హెడ్స్ ఉన్నాయి, మళ్ళీ సబ్ హెడ్స్లో కొన్ని సబ్ హెడ్స్ చేసి అన్ని చేసామని చెబుతున్నారు. అలాగే దానికంటే మించి ఏంటంటే ఆ పాత ప్రభుత్వం తాలూకు లోపాలు లొసుగులని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో వాటిని వెతికే దానిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు తప్పితే ఆఖరికి ఒకటే పాజిటివ్గా జరిగింది ఏంటంటే రఘురామరాజన్ని పిలిచి మాట్లాడుకున్నారు. ఆయన ఒక 7 నుంచి 10 రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఒకటి ఇస్తానన్నారు. ఆ యాక్షన్ ప్లాన్ వీళ్ళు ఎంతవరకు అమలు జరపగలరు చేస్తారు. మంచిదే, రఘురామరాజన్ లాంటి ఆర్థికవేత్త రావటం కానీ ఆయన జెన్యూన్గా ఎంతో కొంత ప్రజల పక్షం ఉండే మనిషి, దేశం పట్ల అభిమానం ఉన్న మనిషి కాబట్టి పిలిచారు. కానీ మీరు ఆ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి కదా. మీ చిత్తశుద్ధి మొత్తం అంటే పూజ చేసేదేమో శివ పూజ, మనసేవ ఎక్కడో అన్నట్లుగా మీకు దృష్టి అంతా ఏంటంటే పాత ప్రభుత్వం తాలూకు లోపాలు ఏమైనా ఉంటే విచారణ జరపాలంటే జరుపుకోవచ్చు. కానీ 24 గంటలు దాని మీద, 24 గంటల్లో 18 గంటలు దాని మీద ఫోకస్ పెట్టి 6 గంటలు మాత్రమే జనానికి సంబంధించి ఆలోచిస్తామంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసుకుంది మీకు సంబంధం లేకుండా వాళ్ళు మీ గొడవలో మీరు ఉన్నారని వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే డైవర్షన్ కాదు. ఈరోజు ముందు ప్రజలు ఎప్పుడు మెచ్చుతారంటే మిమ్మల్ని రేపు పార్లమెంట్ ఎన్నికలకి ఇప్పుడే జిల్లాలకి లేకపోతే నియోజకవర్గాలకి మీరు ఇన్ఛార్జీలు వేసుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టారు. మీరు ఆ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాల కంటే కూడా ప్రజలకి ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరిస్తే అదే పార్లమెంట్ ఎన్నికలకి మీకు సన్నాహం అవుద్ది. అంతేగాని పార్లమెంట్ ఎన్నికలకు వేరే సన్నాహం అక్కర్లా, ఇప్పటి నుంచి అక్కర్లా. అంటే మీకు రాజకీయాల మీద ఉన్నటువంటి ఇది ప్రజలకి మీరు ఇచ్చిన ఆర్థిక మీరు ఆ వాగ్దానాలని 6 గ్యారంటీలని ఏదైతే ఇచ్చారో 6 గ్యారంటీలు కాదు, ఆ పైన ఉన్నటువంటి రుణమాఫీ, ఆ పైన ఉన్న నిరుద్యోగ భృతి, ఇట్లాంటి వాటిల్లో మీ చిత్తశుద్ధి చూపిస్తే ప్రజలు మీకు ఓటేస్తారు. మీరు వేరే అక్కర్లా. ఇప్పటి నుంచి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇంకా అసలు నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు. ఆ ఊరికే
దానికంటే ఎక్కువ ఆశించి ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తే నిజంగా అంటే రైతు బంధు రాని పరిస్థితి, దళిత బంధు పథకం అమలు సంబంధించి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా ఇవ్వాల, రైతు బంధు పాత 10,000 ప్రభుత్వం ఇస్తుంది కదా ఇటు కూడా, అప్పుడు మళ్ళీ మీరు కొత్తగా పెంచింది ఇవ్వాలి. విధి విధానాలు మళ్ళీ రూపొందిస్తామన్నారు. విధి విధానాలు అదే కాదు, ఇక్కడ చూడండి వాళ్ళ వెలుగు పత్రికలో ఇది ఉన్నది ఏంటి, కొత్తగా దరఖాస్తులు తీసుకుంటారంట 6 గ్యారంటీల కోసం మళ్ళీ జనాల దగ్గర నుంచి. ఎందుకండి కొత్తగా దరఖాస్తులు తీసుకుని వాళ్ళని ఎన్యూమరేట్ చేసి లిస్ట్ వేసి ఎప్పటికి ఇస్తారు? కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం ఏంటి? ఆల్రెడీ లబ్ధిదారులు అక్కడ కనపడుతున్నారు మీకు, ప్రతి పథకానికి లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళలోంచి మీరు తీసుకోవటం తప్పితే కాలయాపన చేసే ఇది చాలా దారుణమైన విషయం. కొత్తగా దరఖాస్తులు, గ్రామ సభలు, కొత్తగా దరఖాస్తులు, గ్రామ సభల్లో కొత్తగా దరఖాస్తులు తీసుకుంటే గ్రామంలో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇదే కదా జరిగేది. ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నారు, గతంలో ఎప్పుడు ఏ కంప్లైంట్ లేదు లబ్ధిదారుల నుంచి. ఇన్ని మామూలుగా అంతకుముందు ఆసరా పెన్షన్లు ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందా పార్టీల ప్రకారం ఇస్తున్నారు, అదే ఆ కంప్లైంట్ లేవు, ఎప్పుడూ లేవు. ఇతరత్ర ఏమున్నా కాబట్టి వాళ్ళనే తీసుకోవచ్చు మళ్ళీ బేస్గా మీరు. ఏ కంప్లైంట్ లేవు కదా, ఎవరి దగ్గర నుంచి మాకు రావటం లేదు వాళ్ళకే ఇస్తున్నారు, పార్టీల పరంగా పోయింది అనేది లేదు. సాచ్యురేషన్ లెవెల్లో ఇచ్చారు పూర్తిగా అందరికీ అవసరమైన ప్రతి వాళ్ళకి. ఇప్పుడు ఏరియాని కొంతమందికే ఇస్తారంట ఆ దుబారా పేరు మీద. అంటే ఇవన్నీ ఏంటంటే షరతులు, ప్రపంచ బ్యాంకు షరతుల ప్రకారం నడిచే ప్రభుత్వం లాగా ఉంది తప్పితే మళ్ళీ గ్రామ సభలో వీళ్ళు ఎంపిక చేస్తారంటే ఇది ఎప్పటికీ అవుద్ది, 5 ఏళ్ళు పూర్తవుతాయి. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే రాజకీయాల ప్రకారం పోయే ఆలోచనలు, ఎవరో పెట్టిన షరతుల ప్రకారం సాచ్యురేషన్ లెవెల్లో ఏదైనా చేయాలి, చేస్తేనే అసలు లబ్ధిదారులు మిస్ కారు. ఒకళ్ళిద్దరు ఎవరైనా అనవసరమైన బెనిఫిషియరీస్ దానిలో ఉన్నా ఆ లోపం ఉంటుంది. ఇప్పుడు ఏ పథకం మీరు చేసినా 100% పర్ఫెక్ట్ ఇవ్వలేరు. ఎవరైనా అదనంగా వచ్చి లబ్ధిదారులు కాని వాళ్ళు లబ్ధి పొందినా మీకు చట్టంలో ఉంది కదా, చట్టం ప్రకారం చట్టంలాగే ఇది. ఇప్పుడు 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అనేది చట్టం. అలాగే ఒక నిజంగా అవసరమైన వాడికి ఆ పథకం అందకుండా పోకూడదు, అందరికి ఒక 10 మందికి అవసరం లేని వాళ్ళకి అందుద్ది దా పథకం కొంత. ఇప్పుడు ఎవరు చేసినా జరుగుతుంది. అందుకే సాచ్యురేషన్ లెవెల్లో ఇచ్చినట్లయితే మీరు అందరికీ అందుతాయి. అదంతా మర్చిపోయి గ్రామ సభలు మళ్ళీ ఎంపికలు ఏం చేస్తున్నాం. రెడ్డి బాలరాజు గారు అంటే పాపారావు గారు అన్నట్టుగా చూస్తుంటే అమలుకు సంబంధించి అంటే ఒక కాలయాపన చేసే ప్రయత్నమా, చిత్తశుద్ధి లేకపోవడమా, ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇప్పుడు వారు 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసినారు. ఎలక్షన్ సమయంలో అనేక రకాల హామీలని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు. సుమారు 45 పేజీలు 46 పేజీలు ఉంది ఆ ఎలక్షన్ మేనిఫెస్టో సంబంధించినటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ ఏదైతే ఉందో 6 గ్యారంటీలకు సంబంధించి క్యాబినెట్ ఏదైతే తీర్మానం జరుగుతుందో, క్యాబినెట్ ఏదైతే ఆ రోజు సమావేశం ఏర్పాటు చేస్తామో క్యాబినెట్ సమావేశంలో తేల్చేస్తామని చెప్పినారు. అదే ఇంకో మాట కూడా చెప్పినారు. ఎలక్షన్ సమయంలో డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం. ఆ జన్మదినం రోజు డెఫినెట్గా మా 6 గ్యారంటీలు మొత్తం కూడా అమలు చేస్తామని చెప్పినారు. అదే క్రమంలో ఇంకో మాట కూడా ఎలక్షన్ సమయంలో మీరు చెప్పినారు. ఏదైతే అక్టోబర్ 23వ తారీఖు రోజు ఏదైతే మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రైతు బంధు నిధులు ఏదైతే ఉన్నాయో సుమారు 69,50,000 మంది రైతాంగం ఖాతాలోకి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడేమి మీరు తీసుకోకండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తెల్లారే ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదినం రోజే మీ ఖాతాలోకి 5,000 రూపాయలు రావు, 7,500 రూపాయలు వస్తుంది, అదనంగా 2,500 వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే మీకు 5,000 వస్తుంది, మీరు ఆగండి అని చెప్పేసి రైతులకు ఆ రోజు హామీ ఇచ్చినారు. మరి ఈ రోజు 9వ తారీఖు అయిపోయింది, ఈ రోజు 19వ తారీఖు వచ్చింది. ఏమి లేని పరిస్థితి ఏదున్నా కూడా వీళ్ళు సాకులు చూపిస్తా లేకపోతే ఏదో చేస్తాము, ఇంకింత సమయం కావాలి అన్నట్టుగా మిగతా పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళకి చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు కావాల్సిన పనులన్నీ పక్కకు పడిపోతున్నాయి. సామెత ఉంది కదా, వంకలేనమ్మ డొంక పట్టుకుని ఎలా అన్నట్టు ఏదో ఒకటి. అంటే మీరు అంటే జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎక్స్క్యూజెస్ యూ కెన్ ఫైండ్ మెనీ. ఎప్పుడు ఎక్స్క్యూజెస్ ఉంటాయి. డెఫినెట్గా పాపారావు గారు చెప్పినట్టు వాళ్ళకు ఎవరైనా చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు ఇవాళ వారికి సంబంధించిన తెలంగాణ ప్రజా సమస్యలు, తెలంగాణకి ఏం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎంతసేపు ఇంకా 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ 17 పార్లమెంట్లో 15 ఎట్లా కొట్టాలి. అదేవిధంగా ఇప్పుడు సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ కానీ గతంలో ఆల్రెడీ ఆంబేద్కర్ నుంచో రాయపేరెల్ నుంచో అక్కడి నుంచి పోటీ చేశారు. మరి ఇలా ఎందుకు తెలంగాణ నుంచి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సోనియా గాంధీ ప్రియాంక గాంధీ పోటీ గురించి ఎందుకు? వారు ఇచ్చిన గ్యారంటీ కార్డుల మీద సంతకాలు ఉన్నాయి, ఆ గ్యారంటీలు ఏదో అమలు చేయండి ఆయన ప్రజలకని చెప్తా ఉన్నాం. మీరు ప్రజలకు చేయాల్సిన హామీలు ఏదైతే ఉన్నాయో చేయకుండా ఎలక్షన్ల కోసం ఓన్లీ కలెక్షన్ల కోసం ప్రయత్నం చేస్తే బాగుండదు. అంటే హామీల అమలు మాత్రమే కాదు, ప్రాజెక్టులకు సంబంధించి కూడా అదే ఉన్నదాన్ని ఏదో విధంగా సాగు చూపి ఆపే ప్రయత్నము, తెలంగాణకి నష్టం జరిపే ప్రయత్నము. అంటే ఎన్నికలకు ముందుగానే ఇట్లా వస్తే తెలంగాణకి నష్టం జరుగుతుంది, తెలంగాణ ప్రయోజనాలు అనేవి ప్రాధాన్యం కాకుండా పోతాయి అన్న ఒక మాట కూడా నడిచింది ఆ సందర్భంలో. గత ప్రభుత్వాలు చేసినటువంటి ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగింది. ఆ ప్రభుత్వం ఏం చేసింది, దాని నుంచి వచ్చినటువంటి ఆ ఫలితాలు ఏంటి, ఆ ఫలితాలను ఎట్లా కొనసాగించాలని ఆలోచన లేదు. గత ప్రభుత్వాన్ని ఏదో అబాస్పాలు చేస్తూ గత ప్రభుత్వం కేసీఆర్ గారి చరిత్రను ఏదో
మొత్తం కూడా మూసేస్తూ చేసే ప్రయత్నం ఏదైతుందో ఇవాళ చాలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా. నేను ఏమంటున్నంటే తెలంగాణలో ప్రగతి భవన్ కట్టినారు. ఆ ప్రగతి భవన్ ప్రజాధనంతో కేసీఆర్ గారు కట్టినారు. అక్కడ ఏ ముఖ్యమంత్రి కొలువు ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఆలోచన ఉన్నా అక్కడ నివాసం ఉంటారు. మరి ఆ నివాసం ఉన్నటువంటి ప్రాంతాన్ని మట్టితో తూడ్చడం, మట్టితో కప్పేయడం ఏంటంటే చరిత్రను మట్టితో కప్పేస్తారా? తెలంగాణలో కేసీఆర్ గారు హిస్టరీ తుడిపేయగలుగుతారా? ఈ రకమైనటువంటి ఏదైతే బేసిజాలకు పోతూ పంతాలకు పోతూ పట్టింపులకు పోతూ తెలంగాణ ప్రజల్ని పక్కన పెట్టడం అనేది ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్న మొదటి అంశం. ఇలా నేను ఏమంటున్నంటే మీరు ఇలా 69 లక్షల మంది రైతాంగం రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ డిసెంబర్, నవంబర్, సెప్టెంబర్ మాసంలో అందాల్సినటువంటి ఏదైతే రైతు భరోసా నిధులు అయితే రైతు బంధు నిధులు ఉన్నాయో అవి అందరం ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటంటే అసలు రైతు బంధు పథకం ఉద్దేశమే పేద రైతాంగం ఎవరైతే ఉన్నారో వారు వ్యవసాయాన్ని సాగు చేసుకునేటప్పుడు కావచ్చు, ఏదైతే నారుమల్లు పోసుకునేటప్పుడు కావచ్చు, అదేవిధంగా విత్తనాలకు సంబంధించి కావచ్చు, ఎరువులకు సంబంధించి ఏదైతే పెట్టుబడి సాయంగా అందించేటువంటి రైతు బంధు సాయం ఇది. ఈ రైతు బంధు సాయాన్ని డిసెంబర్లో అందించకపోతే వాళ్ళకు ఉపయోగపడదు. మళ్ళీ వాళ్ళ రైతాంగం ఏం చేస్తే మొత్తం కూడా చిన్న సన్నకారు రైతాంగం అంతా కూడా 90% ఉందని మీరే చెప్పినారు. మరి చిన్న సన్నకారు రైతు ఎక్కడి దగ్గర పోతారు? మళ్ళీ ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి, అదేవిధంగా సేట్ల దగ్గరికి పోతారు. మళ్ళీ ఆ అప్పు తీసుకోవడం ద్వారా మన మిత్తి అయితే కదా. కాబట్టి రైతుకు ఆసరా జరగదు. కాబట్టి రైతు భరోసా నిధులను మీరు డిసెంబర్లో విడుదల చేస్తేనే లాభం జరుగుతుంది. ఇలా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, పత్రికల్లో చూస్తాను, ఒకరికి 68 రూపాయలు పడ్డట్టు, ఒకరు 12 రూపాయలు పడ్డట్టు, ఒకరు 96 రూపాయలు పడ్డట్టు, గుంట భూమికే పడ్డట్టు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఇలా ప్రతి సన్నకారు చిన్నకారు రైతాంగాన్ని మొత్తం కూడా ఇస్తామన్నారు, ఇంతవరకు అమలు చేయని పరిస్థితి. ఇంకొకటి కూడా ఇలా డిసెంబర్ మాసంలో, సెప్టెంబర్ మాసంలో, నవంబర్ మాసంలో వచ్చేటువంటి ధాన్యం సంబంధించి ఇలా కళ్ళాల్లో ఎదురు చూస్తూ ఉంది. మీరు ఏం చెప్పినారు? రైతు సంబంధించినటువంటి ఏదైతే 9వ తారీఖు రోజే 500 రూపాయలతో కలుపుకుంటూ రైతుకు బోనస్ ఇస్తామని చెప్పినారు. మరి అలా రైతు ధాన్యం కొనుగోలు పరిస్థితి లేదు. ప్లస్ ఇంకోటి కూడా చెప్పినారు, డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదినం రోజు ఏం చెప్పినారు? వీరు డెఫినెట్ గా ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. నేను ఏం చెప్తున్నాను, 2 లక్షల రుణమాఫీ ఆటకెక్కించినారు. అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయలేరు. అదేవిధంగా ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు స్వేచ్ఛ గారు. ఇలా సుమారు 46 లక్షల మంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, డయాలసిస్ కావచ్చు, హెచ్ఐసి పేషెంట్లు కావచ్చు, ఎవరైతే వీళ్ళందరూ కూడా ఆసరా పెన్షన్ కోసం మీరు 4,000 చేస్తామన్నారు. ఇంతవరకు దాన్ని చేస్తారా చేయరా చెప్పని పరిస్థితి లేదు. కానీ ఈ విధంగా ప్రజెంటేషన్ల పేరుతోటి కాలం వెళ్ళబుచ్చడం తప్ప మనం ప్రజలకేం చేయాలని ఆలోచన చేయాలి. మరి ఇప్పుడు మీరు పిఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ నియమించేటువంటి అవకాశం మీకు ఉంది. కానీ మరి కృష్ణా రివర్స్ బోర్డు మీద ఏం జరుగుతా ఉంది? అసలు నాగార్జున సాగర్ లో ఆంధ్ర సంబంధించిన అధికారుల ఆధిపత్యం ఏంటి? అదేవిధంగా పోతిరెడ్డి కమిటీకి సంబంధించిన ఎందుకు పెద్దగా చేస్తా ఉన్నారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎందుకు నీళ్లను తరలిస్తున్నారు? ఈ అంశాల మీద ఇంతవరకు రివ్యూ జరిగిందా? అసలు నాగార్జున సాగర్ ఎందుకు ఆధిపత్యం ఇస్తున్నారు? రివ్యూ జరిగిందా? అదేవిధంగా కృష్ణా వాటర్ని ఎట్లా తీసుకుపోతా ఉన్నారు, దొంగిలిద్దాం అనుకుంటున్న దాని మీద ప్రయత్నం జరిగిందా? ఈ ప్రయత్నాలు ఎక్కడ జరగలే. ఓన్లీ పొలిటికల్ గా కేసీఆర్ గారిని విమర్శించడం, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా మేడిగడ్డ సమయం ఎల్ఎన్టీ అధికారులు ఆల్రెడీ ఒక మంత్రి మొదలు పెట్టిండు. ఎల్ఎన్టీ అధికారులు పిలిపించుకొని బ్లాక్ మెయిల్ చేసి నేను చెప్తే ఇంటవా సస్తవా లేకపోతే ఏమైనా ఇస్తావా ఇయ్యవా అంటే జేబులు నింపుకునే పనిలో ఉన్నారు వీళ్ళు. అంటే పొలిటికల్ పోస్టులు నింపుకునే ప్రయత్నం, జేబులు నింపుకునే ప్రయత్నం, ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం ఇలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇలా చిత్తదిద్దు ఉంటే డెఫినెట్ గా ఆసరా పింఛన్ విషయంలో డిసిషన్ తీసుకునే వాళ్ళు, రైతు భరోసా నిధులు విడుదల విషయంలో నిర్ణయం తీసుకునే వాళ్ళు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు సంబంధించి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చేవాళ్ళు, ఈ విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే గనక అంటే వేరే వేరే అంశాలు మాట్లాడుతున్నారు, వాటికి సంబంధించి సమీక్షలు పెడుతున్నారు, ఇంకేదో అనౌన్స్మెంట్స్ అన్ని చేస్తున్నారు. అంటే అంటే ఒక ప్లాన్డ్ గా అసలు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ పక్కదావ పట్టవయ్యి ఎందుకంటే జనాల దృష్టిలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఎలక్షన్లు ఎన్నాళ్ళు అయింది, జనాల దృష్టిలో అన్నీ ఉన్నాయి, అన్నీ గమనిస్తూనే ఉన్నారు జనాలు, అన్నీ గమనిస్తూనే ఉన్నారు జనాలు. కానీ అది ప్రజలు వాళ్ళకి అవసరమైన వాటి కోసం వాళ్ళు చూస్తుంటారు. కానీ మరి వీళ్ళు ఏ అంశాలు లేవనెత్తుతున్నారు, వేటి గురించి వాళ్ళకి అసలు ఎజెండా ఏంటనే చెప్తుంది. అది ఏంటంటే వాళ్ళు చేసే పని, ప్రభుత్వంలోని వాళ్ళు చేసే పని, వాళ్ళ అసలు ఎజెండా ఏంటని చెప్తుంది తప్పితే ప్రజలు ఏది గమనించకుండా లేరు. అసలు ఎజెండా కూడా గమనిస్తారు. అసలు ఎజెండా ఏంటంటే జస్ట్ విండిక్టివ్గా ఉంది ఎజెండా. విండిక్టివ్గా కూడా ఎందుకున్నారు? నాట్ టు బి విండిక్టివ్. ఏదైనా తప్పులు జరిగితే బయటికి తేవటం కోసం మాత్రమే కాదు అది విండిక్టివ్గా ఉంటాం. విండిక్టివ్గా ఉంది ఎందుకంటే మనం కొన్ని పనులు చేయకపోతే ఎదుటివాళ్ళని ఎప్పుడు తిడతా ఉండాలి కదా. మనం ఏదైనా మన ఫెయిల్యూర్కి ఎదుటివాళ్ళని తిడితే అయిపోయింది, ఈజీ కదా. చాలాసార్లు అది బ్లేమ్ గేమ్ అంటాం. బ్లేమ్ గేమ్ ఎందుకంటే మనం చేయలేమని మనకు అర్థమైనప్పుడు, మనకి ఏదో లిమిటేషన్స్ ఉన్నప్పుడు, చేయలేకపోవడానికి కూడా ఏమీ లేదు. వాస్తవానికి ఏంటంటే 6 గ్యారంటీలతో పాటుగా రుణమాఫీ,
నిరుద్యోగ వృత్తి ఇట్లాంటివి, ఇంకా తడిసి మోపిడి ఇంకా చాలా ఉన్నాయి, స్కూటీ ఇస్తామని ఒకటి, ఇట్లాంటివి చాలా పెట్టుకున్నారు. అక్కడ వైఫల్యం ఉంది. 6 గ్యారెంటీలకే పరిమితం అయి సరిగ్గా ప్లాన్ చేసుకున్నా కొంత నడుస్తుందేమో. చాలా వాగ్దానం చేశారు. 6 గ్యారెంటీలు కూడా ఎంత చిత్తశుద్ధితో చేస్తారనేది ఇప్పుడు దాకా చూసాం. కాబట్టి ఏంటంటే అసలు జస్ట్ ఎన్నికల్లో అధికారం రావడానికి వాగ్దానాలు చేస్తాం తప్పితే అవన్నీ అమలు చేస్తాం అనే లెక్కలో ఉండేటట్లయితే కనుక ఆ తర్వాత మనం అంటే చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ పాటికి ఎంత మేరకు ప్రోగ్రెస్ ఉండేది? చాలా ఉంటుంది. ఎందుకుంటుంది చాలా అంటే ఇప్పుడు ఇవ్వాల్సినవి జరగాలి కదా. ఇప్పుడు కొత్తగా నెలాఖరులో వచ్చాయి కొంత టైం బట్టి పడతాయి. మీకు రైతు బంధు, రైతు భరోసా మీకు తెలీదా? 9వ తారీఖు నేను ఇవ్వబోతున్నాను, మీరు ఇప్పుడు తీసుకోకండి అని ఎందుకు చెప్పారు? మీకు తెలీదా? వచ్చిన తర్వాత మీరు ఆ విధి విధానాలు నిర్ణయించాలి, దానికి ఒక ప్రాసెస్ కావాలి, రైతు బంధుని రైతు భరోసా రిప్లేస్ చేయాలి, ఇవన్నీ తెలియక చెప్పారా? మిస్గైడ్ చేయటమే కదా. ఆ రోజు ఓటేయించుకోవడానికి మిస్గైడ్ చేశారు. అలాగే పెన్షన్లు ఇతరత్ర, ఇప్పుడు ఆర్టీసీ దాని తాలూకు కర్ణాటకలో మీరు ఏమన్నా అంటేనేమో మేము ఎవరో ఏజెంట్ వేరే వాళ్ళు ఎవరో రెచ్చగొడుతున్నారు మా మీద ఆటో డ్రైవర్లను చెబుతున్నారు. అంతమందిని రెచ్చగొడతారండి ఎవరైనా? అంతమంది రెచ్చిపోతారా? రెచ్చగొడితే వాళ్ళకి పని లేదు ఆటో డ్రైవర్లకి? కాదు చెప్తున్నా, అసలు కర్ణాటక రెచ్చగొడితే అంతమంది రెచ్చిపోతారా? ఎవరైనా పార్టీల వాళ్ళు ఉంటే వాళ్ళ వరకు వస్తారు, బయటికి వాళ్ళు గొడవ చేస్తారు, కానీ వాళ్ళకి వేరే పనులు లేనట్టు వచ్చి రెచ్చిపోయి ఊళ్ళలో ఒకటే. కర్ణాటకలో మీరు చేశారు కదా, ఇదే పథకం చేశారు, చేయొద్దంటారా? మహిళల కోసం చేయండి, కానీ రెండో పక్కన జరిగే డ్యామేజ్ కూడా చూడాలి కదా. మీరు ఒక పక్కే చూసుకుంటున్నారు, జరిగేది వాళ్ళు బతకాలి కదా, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉంది, లేకపోతే వాళ్ళంతా ఎఫెక్ట్ అవుతారు కదా. నేను అనేది ఏంటంటే కర్ణాటకలో యూ హ్యావ్ ఆల్రెడీ సీన్. కర్ణాటకలో ఇది చేస్తే ఇక్కడ ఇట్లాగే అయి ఉంటుంది, అక్కడ కూడా ఇట్లా కాకుండా ఎట్లా అవుద్ది? మనుషులు ఉన్న చోట ఎక్కడైనా ఇట్లాగే అవుద్ది. మీకు అనుభవం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే చెప్పి అదే చేసి దానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఇంకోటి మహిళలకు ఇవ్వండి, ఉచిత ప్రయాణము ఇంకోటి చేయండి, దట్ ఇస్ గుడ్, యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ థింగ్. బట్ దాని ఎఫెక్ట్ ఇంకొక వర్గం మీద, ఒక వర్గానికి మీరు చేసే మేలు ఇంకో వర్గానికి మీద పడి వర్గాల మధ్య తగాదాలు పెట్టేది, ప్రజల్లో వర్గాల మధ్య తగాదాలు పెట్టేది అవసరమా? కాదు కదా. కర్ణాటకలో మీ అనుభవం తర్వాత మీరు కొంచెం పాఠాలు నేర్చుకోవాలి. మీరు పాఠాలు నేర్చుకోవడం కంటే ఓట్లు వేయించుకోవడం మీద మీ దృష్టి ఉంది కాబట్టి ఏంటి పాఠాలు అయ్యి నేర్చుకోరు. కాబట్టి ఏంటి చేశారు. ఇప్పుడు ఎవరైనా అసంతృప్తి వచ్చి వాళ్ళు రోడ్ల మీద ఎక్కితే మీకు ఏదో ఎజెండా ఉంది, ఇది ఎవరో చేస్తున్నారు, కుట్ర అని మాట్లాడే చోట. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే విషయాలన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ కరోనా వేరియంట్ భయపెడుతున్న సందర్భము అంటే వాటన్నిటిని ఎట్లా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది? నిన్న 5 మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, అలర్ట్ వచ్చింది. అంటే నేను అనుకోవటం ఏంటంటే కరోనా వేరియంట్ వచ్చింది, మరి అది కొంచెం చాలా ఫాస్ట్ గా కూడా వ్యాప్తి చెందుతుంది, కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంది. కాబట్టి అంటే డెత్ రేట్ అంత ఉంది కాబట్టి అది కొంచెం ప్రమాదకరమైంది. లేకపోతే ఒమిక్రాన్ వచ్చింది ఆ మధ్య. ఒమిక్రాన్ వచ్చినప్పుడు ఎవరికేం కాల, తలనొప్పులు కొంచెం అట్లా ఒళ్ళు నొప్పులు వచ్చి పోయింది, అది జనరల్గా గొంతు నొప్పులు లాంటిది వచ్చి పోయింది. అది పెద్ద చచ్చిపోవటాలు అట్లాంటివి లేవు. మళ్ళీ కొత్త ఇది వచ్చింది కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైన వాతావరణం. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ అన్నింటినీ అలర్ట్గా ఉండమని దానికి గైడ్ లైన్స్ అది పంపింది. దాని ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఈ రాజకీయాల కంటే కూడా దాని మీద, ఎందుకంటే అది ఇమీడియట్లీ థ్రెట్ టు లైఫ్, ఇమీడియట్గా లైఫ్ థ్రెట్. అది మన కోవిడ్ కాలంలో చూసాం, తీవ్ర స్థాయిలోకి వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి పక్క స్టేట్స్ నుంచి కూడా అప్పుడు తెలంగాణకు వచ్చారు. కోవిడ్ టైంలో పక్క స్టేట్స్ నుంచి కూడా ట్రీట్మెంట్కి తెలంగాణ హాస్పిటల్ మీద ఒత్తిడి పడింది. ఎందుకంటే అక్కడికంటే ఇక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలు, మెరుగైన ఆసుపత్రులు ఉన్నాయనో ఇక్కడికి వచ్చారు చాలామంది. పక్క రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చినట్టున్నారు, బోర్డర్ కర్ణాటక నుంచి చాలా రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. కాబట్టి ఏంటంటే ఇటు దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేసి పెట్టుకొని ఎమర్జెన్సీ మోడ్లో యూ హ్యావ్ టు కీప్ ఇట్ అలర్ట్. దానికి అన్ని కావాల్సినవి చేసుకొని అవి కూడా అంటే ఒకటండి, ప్రభుత్వం పనిచేసేదానికి కొంచెం ఆ యాప్టిట్యూడ్ ఉండాలి. పరీక్ష రాసే విద్యార్థికి ఒక పరీక్ష బ్యాంక్ ఎంప్లాయీగా అవ్వాలని ఒక పరీక్ష రాసే విద్యార్థికి ఆ బ్యాంక్ ఎంప్లాయీ అయ్యే మైండ్ సెట్ ఉందా లేదో చూస్తారు. మెడికల్ ఎగ్జామ్ రాసే విద్యార్థికి మెడికల్ యాప్టిట్యూడ్ ఉందా లేదా, డాక్టర్ అయితే సరిగ్గా వర్క్ చేయి. ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలని రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కూడా ప్రజలకు సంబంధించి రాజకీయాల్లో ఉండే వాళ్ళకి అన్ని యాప్టిట్యూడ్లు కావాలి. ఒక యాప్టిట్యూడ్ సరిపోదు, ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఒక చాలా ఉండాలి. ఎన్ని కలిపితేనే ఒక రాజకీయ నాయకుడు అనేది చిన్నది కాదు. ఈరోజు రాజకీయాలను దిగజారు చేశాం కానీ ఓవరాల్గా రాజకీయ నాయకుడు అని చిన్న విషయం కాదు.
రాజకీయ నాయకుడు, లాయర్లు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఓవరాల్ సమగ్రమైనటువంటి చిత్రం, సమాజంలో అన్ని రంగాలకు సంబంధించి ఏదో కొంతైనా ఎంతో కొంత తెలిసి ఉండాలి. కాబట్టి రాజకీయ నాయకుడు అంటే అక్కడ గెలికి ఇక్కడ గెలికి అక్కడ పుల్లబెట్టి ఇక్కడ పుల్లబెట్టి అది చేసి చేసేవాడు అనేది రాజకీయాలు దిగజార్చాం మనం. రాజకీయ నాయకుడు అంటే సమగ్రమైన విజన్, ప్రజలకు ఏం కావాలి, దానికి ఎలా చేస్తే ఏమవుద్ది, ఎలా చేసుకుంటూ రావాలనేది అది కొంత నేర్చుకోవాల్సిన, తెలియకపోతే తప్పులేదు, కానీ తెలియకపోతే నేర్చుకోవాలి. కానీ మనకు తెలిసిందే నేను చేసుకుంటా పోతాను, నాకు ఇదే తెలుసు, నేను ఇదే చేస్తాను అనేది సమాజానికి మంచిది కాదు. చాలా పెద్ద బాధ్యత వాస్తవానికి. బాలరాజు యాదవ్ గారు, అంటే ఎట్లా చూస్తారు, ఏ విధంగా ఈ కేఆర్ఎంబీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ పోతున్న సందర్భంలో కూడా, అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది? మొదటి నుంచి కూడా స్వేచ్ఛ నేను చెప్తున్నాను, వాళ్ళకు ఒక ముందు చూపు అనేది లేదు, ఒక విజనరీ లీడర్షిప్ అనేది లేదు వాళ్ళకు. అంతసేపు అధికారానికి ఎట్లా రావాలో తప్ప, ప్రజల నుంచి ఎట్లా ఓట్లు వేసుకోవాలని ఆలోచన తప్ప వారికి ఒక విజనరీ లేదనేది అర్థమైపోయింది. అది మొదటి గవర్నర్ ప్రసంగంలోనే తేలిపోయింది అంటున్నాను నేను. గవర్నర్ ప్రసంగంలో వారు ఏమన్నారు, మేమంతా కూడా డెమోక్రసీని రక్షిస్తామని చెప్పేసి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని శంకించిరండి. నాకు అర్థం కావట్లే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనేదట ఇప్పుడు ఏ జనరల్ ఎలక్షన్స్ 1952 నుంచి జరుగుతూ ఉంది. భారతదేశంలో ఎలక్షన్స్ అయినా తెలంగాణలో జరుగుతూ ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఎలక్షన్లో జరిగినప్పుడు డెమోక్రసీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అంటే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది ప్రజల యొక్క ఆలోచన విధానం. ఓ ప్రభుత్వం మారుతుంది, ఆ ప్రభుత్వం మారినప్పుడు ఆ ప్రజలు వేసిన ఓటు ఆధారంగా జరుగుతుంది. కానీ ఏదో నియంతృత్వం అనేది పోయినట్టు, ఏదో స్వేచ్ఛావాయువులు పీల్చినట్టు గవర్నర్ ప్రసంగంలో చదివించడం అనేది ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని శంకించినట్టే. అనేక మంది అమరవీరులు అనేక తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకొని వారి యొక్క ప్రాణాల సైతం లెక్క చేయకుండా బలిదానాలు చేసుకుంటే, బలిదానాల ద్వారా అనేక మంది వీరుల యొక్క త్యాగ ఫలితము, అనేక మంది ఉద్యమకారుల త్యాగ ఫలితము, తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితాన్ని కూడా వీరు బేఖాతారు చేస్తూ గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన మాటలు ఏదైతుందో తెలంగాణ సమాజం ఇలా జీర్ణించుకోలేకపోతుందని చెప్తాను నేను. ఏ విధంగా మాట్లాడిపిస్తారు అట్లా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగం అంటే క్యాబినెట్ సంబంధించినటువంటి అప్రూవల్ అది. అంటే ఒక ముఖ్యమంత్రి చూస్తారు ఆ నోట్ని, క్యాబినెట్ చూస్తుంది, క్యాబినెట్ అప్రూవల్ ని తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆ గవర్నర్ గారు చదువుతారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేత చదివించడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని అబాస్పాలు చేయడమే. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోగా కూడా దాన్ని ఎవరు కూడా మళ్ళీ ఇంకోటి కూడా జరుగుతా ఉంది పేపర్లలో. మరి గతంలో 2014లో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతకి వారు వెళ్ళి అమరవీరుల యొక్క ఏదైతే నివాళి అర్పించడం జరిగింది అమరవీరులకి. కానీ గణపార దగ్గర దాని అమరవీరుల స్తూపానికి అలంకరణ లేదు. అమరవీరుల స్తూపాన్ని దగ్గరికి ఏ ఎమ్మెల్యే పోయి నివాళులు అర్పించే సందర్భం లేదు. తదనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి దాని దగ్గర నివాళులు అర్పించడం లేదు. అంటే వీళ్ళ యొక్క శేషులు అర్థమైపోయినాయి, వీళ్ళకి అధికారం కావాలా తప్ప తెలంగాణ ప్రజా ఆత్మగౌరవం కాదని అర్థమైపోయింది. అక్కడ గవర్నర్ గారి చేత పట్టించి చదివించినారు. నేను ఏమంటున్నంటే తదనంతరం ఏం చేసినారు, ప్రగతి భవన్ సంబంధించి ప్రజా దర్బార్ అని పేరు పెట్టినారు. దాని ప్రజా దర్బార్ పోయి తర్వాత ఏమంటే దాని పేరు మార్చినారు. ప్రజా దర్బార్ పేరు మార్చడమే కాక వారం రోజులు సంవత్సరం 365 రోజులు మేము ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. వెంటనే వాడిని మంగళ శుక్రవారాలు కుదించినారు. కుదించడంతో పాటు 6,000 8,000 మంది ఒకే రోజు పోటెత్తితే మంత్రులు ఏం చేస్తా ఉన్నారు, జిల్లా స్థాయిలో ప్రజలు హైదరాబాద్కి ఎందుకు వస్తా ఉన్నారు, నియోజకవర్గ స్థాయి ప్రజలు జిల్లా రాష్ట్రానికి ఎందుకు వస్తా ఉన్నారు, హైదరాబాద్కి ఎందుకు చెప్పేసి మళ్ళీ రివ్యూ మీటింగ్ చేయలేరు, ఏం చేయలేరు. నేను ఏమంటున్నంటే హామీలు వచ్చినంత ఈజీగా అమలు నోచుకోవట్లేదు. అంటే ఏమంటారు కదా, నీ ఇప్పుడు మాటలేమో మొత్తం కూడా కోటలు దాడుతూ ఉన్నాయి, చేతలు మాత్రం గడప దాడతలేవు అన్నట్టు ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు కానీ చూస్తే తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది. మేము ఏదో అనుకున్నాం కదా, గిట్ట చేస్తున్నారు అనుకున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు నేనేమనట్లేదు, మేము ఏది కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతిగా మేమేం డిమాండ్ చేయట్లేదు. మీరు ఇచ్చినటువంటి అమలు చేస్తున్న అంశాలను మేము అమలు చేయమని చెప్తా ఉన్నాము. మీరే డిసెంబర్ 9వ తారీఖు రోజు రైతు ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని మీరే చెప్పినారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీరే చెప్పినారు. ఆసరా పింఛన్ సంబంధించి 4,000 రూపాయలు ఇస్తామని మీరే చెప్పినారు. జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి 1వ తారీఖు నేను చెప్తా ఉన్నాను, ఫిబ్రవరి 1వ తారీఖు గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి క్యాలెండర్ ప్రదర్శించినారు. ఇంకా ఫిబ్రవరి 1 అంటే ఆల్రెడీ జనవరి దగ్గరికి వచ్చేస్తుంది. దాని మీద విధి విధానం మీద కానీ ఇంతవరకు చేయలేరు. టీఎస్పీఎస్ ఏదో అరావుడి చేసి రద్దు చేసిరు తప్ప దాన్ని ఎవరు నియమిస్తారు, ఎక్కడ నియమిస్తారు అనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇది జరిగింది, ఓకే, ఇట్లా నార్మల్ గా సాఫీగా సాగిపోతుంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంత సమయం ఇచ్చి వేచి చూద్దాం అన్నట్టు కాకుండా అనుమానాలు రేకెత్తించే విధంగానే వీళ్ళ వ్యాఖ్యలు కానీ ప్రవర్తన కానీ ఉంది అని అనుకోవాలా? డెఫినెట్ గా ఇప్పుడు అమలు చేసే అవకాశం కంటే అనుమానాలకు ఎక్కువ తావిస్తా ఉంది. ఎందుకంటే వీరు అరావుడి చేస్తా ఉన్నారు తప్ప అమలు చేసే ప్రయత్నం చేస్తలేనట్టు ఆలోచన విధానం కనపడుతుంది కదా. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు ఎప్పుడు వ్యవసాయం అంతా బంద్ అయినాక చేసుకుంటారా?
నార్మల్లన్నీ పోసి నాటేసినాక మీరు రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు మీరు అంటా ఉన్నా. రైతు రుణమాఫీ అని వెంటనే చేస్తారు, ఎందుకు చేయట్లేదు అంటే అడుగుతా ఉన్నాం. ఇలా ఆటో కార్మికులకు సంబంధించి మీరు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒకవైపు ఏదైతే ఉచిత మహిళల బస్సు ప్రయాణం పెట్టినారో సంతోషం, మీరు పెట్టినారు సంతోషం. కానీ దాని విధానాలు ఏంటి? హైదరాబాద్లో మహిళలు ఎంతమంది ఉన్నారో మీకు తెలియదు, ఎంతమంది బస్సులో ప్రయాణిస్తారో తెలియదు, వారికి ఎన్ని బస్సులు అవసరమో తెలియదు, జిల్లా స్థాయిలో ఎన్ని బస్సులు అవసరమో తెలియదు. అంటే ఒక రివ్యూ చేసుకోకుండా, ఒక రివ్యూ చేయకుండా, దాన్ని సమీక్ష చేయకుండా, దాని మీద విధి విధానాలు నిర్ణయించకుండా ఊకనే ఉచిత బస్సు బస్సు ప్రయాణం. మరి ఆ బస్సు ప్రయాణం ద్వారా ఎంతమంది మహిళలు ప్రయాణిస్తూ ఉన్నారు, దాని మీద ఎంత బర్డెన్ పడతా ఉంది, ఎటువంటి ఆలోచన లేదు. దాని ద్వారా ఇవాళ ఎఫెక్ట్ అయ్యేటువంటి అంశాలు ఇంతకుముందు పాపరావు చక్కగా చెప్పినారు. కర్ణాటకలో ఆల్రెడీ మీరు ఇటువంటి హామీ ఇచ్చినారు. హామీ వల్ల వచ్చినటువంటి దుష్ఫలితాలు ఏంది, మంచి ఫలితాలు ఏంది మీకు తెలుసు కదా. దాని ద్వారా ఎఫెక్టెడ్ అయ్యే రంగాలు కూడా తెలుసు కదా. మరి అక్కడ కూడా ఆటో కార్మికులు ఉన్నారు కదా, అక్కడ కూడా ఆటో కార్మికులు నష్టపోయారు కదా, వారి కోసం చర్యలు తీసుకున్నా లేదో చూడాలి కదా. ఆ చర్యలు ఇక్కడ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది కదా. కర్ణాటక మోడల్ అన్నారు కదా మీరు. మరి ఇలా ఆటో రంగంలో నివసిస్తున్నటువంటి దాన్నే జీవనోపాధి చేస్తుంటే అనేక మంది నిరుద్యోగులు, అనేక మంది యువకులు ఇలా ఆటో వృత్తిగా ఊర్లలో సుమారు ఏ ఊర్లో చూసుకున్నా సుమారు 12,972 రెవెన్యూ గ్రామాలు ఉంటే ఏ గ్రామంలో అయినా ఒక 50 నుంచి 60 మంది ఆటో మీద బతా ఉన్నారు. సుమారు 20-30 ఆటోలు ఉన్నాయి దాని మీద. కాబట్టి వాళ్ళకి సంబంధించినట్టు జీవనోపాధి దెబ్బతిన్నట్టే కదా. మరి వాళ్ళకి మీరు 12,000 రూపాయలు ఇస్తున్నారు, ఇస్తారయ్యారా చెప్పండి. వాళ్ళందరూ రోడ్ల మీదకి ధర్నాలు చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఆలోచన లేదు. అసలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బెటర్మెంట్ జరుగుతుంది అని అనుకుంటే అసలు మొత్తానికి ఏమి లేకుండా పోయిన పరిస్థితి. అంటే మరో విషయం ఏంటంటే ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక విధానం తీసుకుని వ్యవహరిస్తున్నదా అన్న డౌట్స్ వస్తున్న పరిస్థితి 100%. దీంట్లో ఎందుకంటే చాలా సీరియస్ గా స్పందించాల్సిన అవసరం. ఖచ్చితంగా ఇవాళ మనము తెలంగాణ ఉద్యమమే నీళ్లు నింపకాలి కదా. ఈ నీళ్ళ కోసమే కదా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ గుక్కడి నీళ్ళ కోసమే కదా, ఎండిపోయిన నేలను తడిపించడం కోసం కదా తెలంగాణ ఉద్యమం జరిగింది. మరి ఎండిపోయినటువంటి ఏదైతే నేరేళ్లు దాపిన నేలల్లోకి నీళ్లు మలచడం కోసం కదా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం అయితే, ఒకవైపు కృష్ణా జలాలను అక్రమంగా అన్యాయంగా పోతిరెడ్డిపాడు పేరుతోటి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతోటి కృష్ణా నీటిని తరలించకపోతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నాను, ఈ ఇగ్నోరెన్స్ మూల్యం ఎట్లా ఉంటది? డెఫినెట్ గా ప్రజలు ఇవాళ ఆలోచన అంత ముందు లెక్క లేదు. డెఫినెట్ గా ఇవాళ అన్ని ఆర్టికల్లో చూస్తా ఉన్నాం, పేపర్లో చదువుతా ఉన్నాం. ప్రతిదీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. మీరు చేసే ప్రతి పనిని ఇవాళ మైండ్లో పెట్టుకుంటారు. మీరు ఇచ్చే నియామకాలు ఏ విధంగా ఉన్నవి, మీరు చేసే నియామకాలు అడ్వకేట్ జనరల్ నుంచి మొదలు పెడితే మీ యొక్క ప్రగతి భవన్లో సిపిఆర్ఓ నుంచి పిఆర్ఓ వరకు నియామకాలకు సంబంధించి కావచ్చు, మీరు ఇచ్చేటువంటి ప్రతి నియామకాన్ని ఇవాళ మంత్రివర్గంలో చర్చ నేను చెప్తా ఉన్నా. సామాజిక తెలంగాణ మా ఎజెండా 6 గ్యారెంటీల తర్వాత 7వ గ్యారెంటీ అని చెప్పినారు. సామాజిక తెలంగాణ అని చెప్పుకున్నటువంటి 7వ గ్యారెంటీలో ఇలా 10% పై ఉన్నటువంటి యాదవులకు మంత్రివర్గంలో స్థానం లేదు. అదేవిధంగా మున్నూరు కాపులకు స్థానం లేదు, ముదిరాజులకు స్థానం ఇచ్చారు. ఏం చెప్పి ఎలక్షన్ సమయంలో ముదిరాజులకు మీరు ఇవ్వరా, ముదిరాజులకు మీరు రేవంత్ రెడ్డి చెప్పినారు కదా, మరి ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం లేదు, మైనార్టీలకు స్థానం లేదు, ఎస్టీలలో ఉన్నట్టు లంబాడీలకు స్థానం లేదు. ఇలా నేను అడుగుతా ఉన్నాను, మీరు ఇవాళకి 12 రోజులైంది, సుమారు 50% పైగా ఉన్నటువంటి ఈ వర్గాలని మంత్రివర్గంలో నియమించకుండా ఆ వర్గాలకు ఎట్లా న్యాయం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇలా అడుగుతా ఉన్నా డెఫినెట్ గా ఇలా మంత్రివర్గంలో స్థానం కేటాయించకుండా ఎట్లా మీరు పరిపాలన చేస్తారు? సామాజిక తెలంగాణ 7వ గ్యారెంటీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గాలను మీరు అందరూ కూడా మరి దూరం చేసి ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారని అడుగుతా ఉన్నారు. డెఫినెట్ గా ఒక బలైన వర్గాల విద్యార్థి నాయకుడుగా, ఒక డాక్టరేట్ గా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాడిగా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి కేబినెట్ కూర్పులో ఎవరికి ఏ స్థానం ఇచ్చారో చూస్తా ఉన్నాము. కాబట్టి ఎవరు నియామకాలు జరుగుతా ఉన్నవి, ఎందుకోసం నియామకాలు జరుగుతా ఉన్నాయి, నేనేమనుకుంటున్నట్టే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద ప్రేమ లేదు, పదవుల పంపకాల మీద ప్రేమ ఉంది. నామినేటెడ్ పోస్టులు మాత్రం నెల లోపల చేస్తారట, నామినేటెడ్ పోస్టులు మాత్రం సంక్రాంతి లోపల నియమించుకుంటారట. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడారు కాబట్టి. మళ్ళీ ఇంతకుముందు లబ్ధిదారుల ఎంపిక, గ్రామ సభల నిర్వహణ ఇదంతా ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఇచ్చుకుందామని తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎవరు పేదవారైతే, ఎవరు తెలంగాణలో ఉన్నటువంటి బీద వర్గాలైతే వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచన చేసి ఆన్లైన్ ద్వారా ఎక్కడ కూడా మీరు చూడండి, గృహ సంబంధించినటువంటి గృహలక్ష్మి మేము ఆన్లైన్ ద్వారానే, అదేవిధంగా ఆసరా పింఛన్ ఆన్లైన్ ద్వారానే, అదేవిధంగా రైతు బంధు ఆన్లైన్ ద్వారానే, రైతు బీమా ఆన్లైన్ ద్వారానే, కేసీఆర్ కిట్ ఆన్లైన్ కదా. వాళ్ళు సమయం అడిగి ఆ సమయం లోపల ఏం చేస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పాపారావు గారు, అంటే ఈ విధంగా బేసిక్ నీడ్స్, బేసిక్ అవసరాలని నిర్లక్ష్యం చేస్తూ, అంటే కాలయాపన చేస్తూ పోతుంటే రేపు తెలంగాణ ప్రయోజనాలు ఏ విధంగా కాపాడబడతాయి ఈ ప్రభుత్వ హయాంలో? అంటే మీరు సమయం తీసుకొని విమర్శిద్దాం అంటున్నారు,
కానీ వాళ్ళే డెడ్ లైన్లు పెట్టుకున్నారు కదా, ఎవరు బెట్లా వాళ్ళకి డెడ్ లైన్లు, వాళ్ళే పెట్టుకున్నారు డెడ్ లైన్లు. వాళ్ళు 9వ తారీఖు రైతు బంధుకి డెడ్ లైన్ వాళ్ళే పెట్టుకున్నారు, రైతు భరోసాకి. అధికారులు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో దాన్ని చట్టబద్ధం చేస్తాం వీటన్నిటిని అని చెప్పి వాళ్ళే పెట్టుకున్నారు. ఏది 6 గ్యారెంటీలు చట్టబద్ధం చేస్తామని చెప్పి ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్నాయి కదా, ఎవరు బెట్లా వాళ్ళకి. 100 రోజుల్లో ఇది చేస్తాం, 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. ఆ 2 గ్యారెంటీల్లో పార్ట్లు సబ్ హెడ్డింగ్స్ కొన్ని చేసి అన్ని గ్యారెంటీలు చేసామని చెప్తే అడగకుండా ఎలా ఉంటారు, చూస్తా ఊరుకోరు కదా. టైం వచ్చిందా కాగాలని చెప్పి కళ్ళ ముందు ఒకటి జరుగుతుంటే మీరు చెప్పిన దాని ప్రకారం కాకుండా విరుద్ధంగా చేసి మీరు అదే ప్రకటించుకుంటున్నప్పుడు కాదని ఎలా అనుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే కళ్ళున్న కబోదులు కాదు కదా జనం, కళ్ళు కనపడుతున్నాయి, వినపడుతున్నాయి, చూస్తున్నాం అన్నీ ప్రశ్నించి అది అందరికీ అర్థమవుతుంది. ప్రశ్నిస్తే తప్పే ఉంది. ఇప్పుడు అక్కడ మీరు చేసింది ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదో అందరికీ అర్థమవుతుంది. దాన్నే ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చెబుతున్నాం, అంతే కదా. ఏంటంటే ఇక్కడ ఎవరో ఏదో మీకు చేయకముందే కాబట్టి ఏంటంటే 100 రోజులు గ్యారెంటీలు పెట్టుకున్నారు. అక్కడ దాకా తీవ్రత తక్కువ ఉంటుంది. రేపు పొద్దున్న జనాలు కూడా విమర్శిస్తారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎటుకుడి మాట్లాడతాయి, మీరు డెడ్ లైన్లు పెట్టుకున్నారు కాబట్టి ఆ డెడ్ లైన్ ప్రకారం జరగలేదు, లేకపోతే మీరు ఇచ్చిన గ్యారెంటీల్లో మీరు చెప్తున్నారని మీరు అమలు చేయలేదు, దానిలో కొన్ని పార్టీలు అమలు జరిగినాయి, ఇవన్నీ పాయింట్అవుట్ చేసి చెప్తారు. రేపు పొద్దున 100 రోజులు అడిగితే అయితే జనాలు అడుగుతారు. 100 రోజులు కూడా కాలేదు కదా, ఆటో డ్రైవర్లు వారానికి రోడ్డు ఎక్కారు కదా, మరి అది తప్పపోతే మరి కడుపు కాలితే జనం ఏం చేస్తారు? బయటకు వెళ్ళి సాయంత్రానికి పని చేసుకుంటే డబ్బులు వస్తే వాళ్ళు కడుపు కాలితే జనాలు ఏం చేస్తారు? ఆగుతారు వాళ్ళు. కడుపు కాలితే. ఇప్పుడు పైగా నేను ఇందాక చెప్పింది చూడండి, అసలు ఎంత దారుణం అంటే ఇది ఏది మళ్ళీ అప్లికేషన్లు తీసుకుంటారంట. ఇదేది అది అసలు అది చాలా విచిత్రమైనటువంటి, నాకు అసలు నేను పొద్దున చూడగానే ఒక క్షణం షాక్డ్. అంటే ఇంత ముందు కొన్ని ఏదో ఉంటాయి లోపాలు ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయం జరగాల్సిందే, ఇప్పుడు పెన్షన్ల మీదనే ఆధారపడి వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు. చూడండి ఈ పేపరే కాదు, ఈ పేపర్లో కూడా ఉంది ఇది పోనీ నమస్తే తెలంగాణ, దీనిలో కూడా దరఖాస్తులు మళ్ళీ తీసుకుంటే ఇక్కడ ఉంది కదా, అర్హులకే పథకాలు అందేలా చర్యలంట. అర్హులు ఎవరో వీళ్ళందరికీ తెలిసే జరుగుతున్నాయి, అనర్హులకు అందుతాయి. అనర్హులు లాబీలు చేసుకునే వాళ్ళు గ్రామ స్థాయిలోనే అప్లికేషన్లు వడబోతా అంట, అప్లికేషన్లు మళ్ళీ పెట్టిస్తారంట. అసలు నాకు ఎంత షాక్ అంటే పొద్దున్న నేను మామూలుగా ఏమనుకుంటున్నానంటే 6 గ్యారెంటీలు పడతాలు వేస్తా ఏదో ఒకటి లోపాలతోనే అమలు చేస్తారు, మన లోపాల గురించి మాట్లాడుతుంటాం, అదేదో జరుగుతుంటుందని. అప్లికేషన్లు మళ్ళీ తీసుకుంటున్నారు, మళ్ళీ ప్రాసెస్ వాళ్ళు పెట్టారంటే అసలు పొద్దున ఇది చూడగానే నాకు ఈ అప్లికేషన్లు వడపోతా ఎన్ని గుర్తుకు రాగానే నాకు ప్రపంచ బ్యాంకే గుర్తొచ్చింది. ప్రపంచ బ్యాంక్ ఏముంటుంది, అందరికీ ఇవ్వద్దు సంక్షేమ పథకాలు, టార్గెటెడ్గా ఇవ్వాలనేది. ఈ టార్గెటెడ్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచ బ్యాంకు షరతులు ఈ రాష్ట్రంలో అమలు జరపడం మొదలుపెట్టిన ప్రభుత్వం నుంచి, అప్పుడు గతంలో చంద్రబాబు గారి నుంచి టార్గెటెడ్గా అమలు చేయడం అనేది మొదలైంది. ఆ టార్గెటెడ్ మళ్ళీ తెచ్చి పెడతారా మీరు? టార్గెటెడ్ అప్లికేషన్లు వడపోతా, మళ్ళీ అప్లికేషన్లు వడపోతా, టార్గెటెడ్గా అనర్హులకు ఇవ్వద్దు, ఇవన్నీ మాటలు అప్పుడే ఆ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచి వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ నుంచి. ఈ మాటలు మళ్ళీ వినపడుతున్నాయి మనకి. అంటే ఏం జరగబోతుందో మీకు అర్థమవుతుంది కదా. అందుకని ఏంటంటే నేను పొద్దున్న చూడగానే షాక్డ్. మామూలుగా ఏమనుకున్నా 6 గ్యారెంటీలు లోపాలు, డబ్బులు సరిపోతాయో సరిపోవో మనం విమర్శిస్తుంటాం. సందేహం అయితే నాకుంది కానీ మరి అంత అట్లా అవ్వదులే, అంత రివర్సల్ ఎట్లా జరుగుద్ది, అంత వెనక్కి ఎలా పోయి మళ్ళీ ఉన్న మొత్తం వెనక తోడేస్తారా, అంత మా ఉన్నదాన్ని చేయకుండా. ఇక్కడ 4 అడుగులు ముందు పడిందంటే మేము కూడా మళ్ళీ మొదటి స్టెప్ నుంచి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తామన్న విధంగా. ఇది మనం ఏంటంటే ఎంత అప్రమత్తంగా ఉండాలో జనాలు కూడా ఒక లెసన్ మనందరికీ. జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నాయకులు ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉంటే సరిపోదు, జనాలు కూడా నిరంతర అప్రమత్తతో జాగ్రత్తతో తెచ్చుకున్న తెలంగాణలో జరగాల్సిన దాన్ని బేరీ చేసుకుని ఎవరెవరు ఏం చేస్తున్నారు జనాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనాలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చెప్పడమే కాదు, మీరు నేను అప్రమత్తంగా ఉంటే అయిపోదు కదా. మనం అందరం జనాల్లో భాగం, మనం మైనారిటీ, ఒక రకంగా ఇక్కడ ఓకల్ సెక్షన్గా మనం కూర్చోగలుగుతున్నాం. మళ్ళంటి వాళ్ళే కదా జనాలు, ఎవరైనా సరే మళ్ళంటి వాళ్ళే కదా జనాలు కూడా ఎక్కువ మెజారిటీ అప్రమత్తంగా లేకపోయేటట్లయితే కనుక ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా జరగచ్చు అనే దానికి ఇదే తార్కాణం. ఓకే. అండ్ బాలరాజు గారు, అంటే ఫైనల్గా ఏం చెప్తారు, ప్రభుత్వ వైఖరికి సంబంధించి ఏం చెప్తారు, ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు మీరు? అంటే మళ్ళీ నిజంగా అంటే మా ప్రయోజనాలు కాపాడండి అని అడగాల్సిన రోజు వస్తుందంటారా? ఖచ్చితంగా తెలంగాణ మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని అడగాల్సిన రోజు వస్తుందా? మా వనరులు కాపాడండి అని అడగాల్సిన రోజు వస్తుందా? తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని అంచేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కొత్తగా వచ్చి ఏమంటారుగా 100 ఎలకలు తిన్న పిల్లి వచ్చి ఆ సంతాప సభ పెట్టినట్టు వీళ్ళు ఇవాళ కొత్తగా వచ్చి ఏం చేస్తారు? వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ఆకాంక్షను అనగదొక్కుతారు. తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఎప్పుడైతే గతంలో ఎట్లా అనగదొక్కుతారు, ఈ రోజు అనగదొక్కుతారు. ప్రజల ఆత్మగౌరవాన్ని మళ్ళీ కించపరుస్తారు. ప్రజల ఆలోచనలు, ప్రజలకు అందాల్సినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళ జేబుల్లోకి పోతాయి తప్ప గత పాలకుల బడ్జెట్ నేతల జేబుల్లోకి
కేసీఆర్ పాలనలో బడ్జెట్ ప్రజల చేతుల్లోకి ఎట్లయితే అందిందో మళ్ళీ ఇవాళ గత పాలకులు ఎట్లయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు మళ్ళీ వచ్చారు కాబట్టి ఈ పాలకుల బడ్జెట్ ఖచ్చితంగా నేతల జేబుల్లోకి పోతే ప్రజల చేతుల్లోకి పోదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, పాలన మీద చిత్తశుద్ధి లేదు, ప్రజలకు ఏం చేయాలని ఆలోచన వీళ్ళకి లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అంటే ఉన్న అన్నం అంతా ఉడికిందని చూడరు ఎప్పుడైనా, అన్నంలో ఒక మెతికే చూస్తారు ఉడికిందా లేదా అనేది. కాబట్టి ఈ 12 రోజులు తేలిపోయింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేయదు అనేది, ఏం గ్యారంటీలు ఇచ్చింది, ఏ అమలు చేయబోయింది, ఏ దాని ఒక్కడికి అమలు కాలేదు కదా. 10 లక్షలకు సంబంధించి ఏదో ఆరోగ్యశ్రీ బీమా పెంచాను, గతంలో ఆల్రెడీ ఉంది కదా. నేను ఏమంటున్నా ఇది చేసింది ఏం లేదు కదా. ఇస్తే మస్తు మా మహిళలు బస్సు ప్రయాణం పెట్టినారు, ఆ బస్సు ప్రయాణం ద్వారా ఎఫెక్ట్ అవుతున్న ఆటో కార్మికుల పరిస్థితి మీరు చెప్పినారా? వాళ్ళు కూడా 12,000 ఇస్తామని ఇచ్చిర్రా? నేను ఏమంటున్నట్టే వీళ్ళకి అమలు మీద చిత్తశుద్ధి లేదు. ఇలా అంటే ఎన్ఆర్ఐల గురించి వాళ్ళకు మాట్లాడు, ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియా అని చెప్పేసి మాట్లాడుతారు, ముఖ్యమంత్రి మాట్లాడే తీరది. కాబట్టి వీళ్ళకు పగలు పంతాలు పక్కవారి మీద ఏం దూషణ చేయాలని ఆలోచన తప్ప ప్రజలకు ఏం చేయాలని ఆలోచన లేదనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే పంతాలు పట్టింపులు పగలు తప్ప వీళ్ళకి ప్రజలకు ఏం చేయాలి ఆలోచన లేదు. పంతాలు పట్టింపులు పగలు వీటితో పాటు అంటే అధికారం కోసం అధికారం మీద ఉన్న యావత వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళ ప్రిపరేటరీ విధానాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కూడా అవే కాకుండా ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రజలకు ఇమీడియట్ గా కావాల్సిన వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న బాలాజీ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.